ముందు. ఇక నెక్స్ట్ కి ప్రిపరేషన్ అన్నటువంటి దాని వైపుకి వెళ్తున్నాడు. కాబట్టి అది ఎట్లా ఉంటుంది అనేది 40% ఓటు బ్యాంక్ అనేది ఇంకా వైసీపీలో ఒక ధీమా ఉంచిందా, అదే పెంచుతుందా రేపు? ఖచ్చితంగా. ఇప్పుడు క్రిందసారి 40%, ఇప్పుడు 39.2నో 3నో ఉంది వాళ్ళకి. వాళ్ళ మీద ఇంకో 0.10 వీళ్ళకి ఎక్కువ వచ్చింది ఓ రకంగా చెప్పాలంటే. అది వీళ్ళు సంతోషపడుతున్నటువంటిది. అంటే స్థిరత్వపు ఓట్ బ్యాంక్ ఎంత అంటే తెలుగుదేశానికి 40, వీళ్ళకి 40, లేదా వాళ్ళకి 39, వీళ్ళకి 39. ఈ మధ్యలో వచ్చిన తటస్థ ఓటర్లని ఆకర్షించడమే మెయిన్. అది ఇప్పుడు అర్థమైపోయింది ఫార్ములా ఈ 2 టర్మ్స్ తో చూసుకుంటే. 10% అనేది తటస్థులు. వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు అట్రాక్ట్ చేశారు 2014లో కానీ ఇప్పుడు కానీ. 19లో జగన్మోహన్ రెడ్డి అట్రాక్ట్ చేశాడు. రేపు ఎలక్షన్స్ కి వాళ్ళనే వదిలేసింది ఈయన. అందులో ఇంకోటి దానికి తోడు మెయిన్ సామాజిక వర్గ సమీకరణం. ఈయన చేసిన సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ సోషల్ ఇంజనీరింగ్. ఈ నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అంటే అక్కడ ఏమి అనకుండానే కమ్మ, కాపు, రెడ్డి, రాజు, కామటి, బ్రాహ్మణ అందరూ ఒకటైపోయారు. ఓసీ అంతా ఒకటయ్యారు. ఇప్పుడు మీరు చూడండి అసెంబ్లీలో టోటల్గా 90 మంది ఓసీలు ఎమ్మెల్యేలు. హైయెస్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నటువంటి మైనారిటీ ఉన్న